నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జాతీయ నాయకుల చిత్రపటాలు విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి సహకరిస్తాయని కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి టియు మనోరంజని అన్నారు. శుక్రవారం స్థానిక కర్లపాలెం ఎంవి రాజుపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ కి జాతీయ నాయకుల చిత్రపటాలను స్థానిక కర్లపాలెం మానవతా శాఖ ద్వారా అందించారు. ఈ సహకారం మానవతా శాఖ సభ్యులైన ఆలపాటి వెంకటరమణ సహకారంతో అందించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా శాఖ అధ్యక్షులు తోనుగుంట్ల వెంకట సుబ్బారావు, కార్యదర్శి మంతపాటి పరమానంద కుమార్, కోశాధికారి తోనుగుంట్ల లలితబాబు, డైరెక్టర్లు ఇనకొల్ల పోలీస్రావు, బాలాజీరెడ్డి, మానవతా శాఖ ప్రతినిధులు పెనుమత్స నాగవరమరాజు, బేతాళం నాగరాజు, చంద్రశేఖర్, హెచ్ఎం సౌజన్య, ఉపాధ్యాయులు పి ఉషాకిరణ్, ఇందుమతి తదితరులు పాల్గొన్నారు. ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి మాట్లాడి చిత్రపటాలు పాఠశాలలకు ఎంతో ముఖ్యం. మరి అలాంటి వాటిని గుర్తించి రమణ గారు, ఆలపాటి వెంకటరమణ గారు మరి ఈ సహకారాన్ని మానవతా శాఖ ద్వారా ఎంఈఓ సమక్షంలో పాఠశాలకు అందించడం చాలా ఇంత స్వతంత్రంగా ఉన్నామంటే ఎంతో మంది జాతీయ నాయకులు ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ జైలుకి వెళ్ళి నిరాహారం నిష్టలు చేసి ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం. అదే వాళ్ళు ఏం చేయలేకపోతే మనం బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలుగా ఉండేవాళ్ళు. కాబట్టి ఈ జాతీయ నాయకుల ఫోటోలు తర్వాత అది మీకు ఈ క్లాస్ రూమ్లో పెట్టి ఏ నాయకులు అయితే లెసన్ వస్తుందో ఆ పిల్లల్ని ఆ ఫోటో దగ్గర తీసుకెళ్ళి ఆ నాయకుల యొక్క ఇది వాళ్ళ యొక్క జీవిత ఇది మన దేశానికి చేసిన సేవ గురించి వారు చెప్పడానికి వీలవుతుంది. తర్వాత తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా మనం ఏంటంటే జీవితంలో ఒక రకంగా డ్రామా యాక్టర్లో మనం శుభాకాంక్షలు, పిల్లలకి ఆశీస్సులు. అయితే భోజనం సమయము ప్రమాదాలు కలుపుతున్నాను. ఎందుకంటే మీ వయసుకు మించి మీరు సేవ చేయటం అనేది చాలా చాలా బాగుంది. ఎందుకంటే నా పని ఇంత ముగిసిపోయిందని ఇంట్లో కూర్చొని హరరామ హరకృష్ణ అనుకోకుండా సేవ చేస్తున్నారు. చేతులెత్తి దండం పెట్టాలి మీ అందరికీ.
రాజకీయ నాయకుల గురించి వారి బొమ్మలు ఫోటోల గురించి ఇచ్చారు. ఇదైతే ఇక వర్ణనాతీతం. దీని గురించి నేను విడమర్చి ఇంకోసారి హెచ్ఎం గారు మీటింగ్ పెట్టండి. గత 20 సంవత్సరాల నుంచి దాతల సహకారంతో మాల ధరించిన స్వాములకు అందించే చద్ది కార్యక్రమం నిర్వహిస్తున్నామని అయ్యప్ప స్వామి దేవాలయ కార్యవర్గ సభ్యులు గాజుల శ్రీనివాసరావు తెలిపారు. కర్లపాలెం అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల కాలం పాటు స్వాములకు అందించిన చద్ది కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా స్వామివారికి అంకిరెడ్డి రవి దంపతులు అష్టోత్తర శతనామ పూజ, పడి పూజ నిర్వహించారు. అనంతరం 5,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాజుల శ్రీనివాస మెరతాటి గిరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పెనవస్త శ్రీనివాసరాజు, అట్ల వేణుమోహన్ రెడ్డి, పరిమి దత్తాత్రేయ శర్మ, తూనుగుంట్ల వెంకట సుబ్బారావు నాయుడు, వెంకట నారాయణ, పసుపులేటి కొండలు స్వామి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ రోజుకి 41వ సందర్భంగా భక్తులకి విరాళాలు ఇచ్చిన దాతలకి అందరికీ మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో భక్తులందరూ ఈ సతి కార్యక్రమంకి వచ్చి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణం అయ్యప్ప. శ్రీ మహాశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవస్థానం కర్లపాలెం అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు గత 20 సంవత్సరములుగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దాతల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అలాగే చందా ఇచ్చే ప్రతి ఒక్క దాతలు కూడా మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వారందరినీ స్వామివారి ఎల్లవేళ చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం ఈ రోజు 41వ రోజు ఈరోజు మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ స్వామివారి అన్నదాన కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా స్వామివారి ప్రసాదం తీసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం. స్వామి శరణం. కర్లపాలెం మండలంలో పంట కాలువల ద్వారా పొలాలకు అవసరం లేకపోయినా సాగునీరు వస్తున్నాయని రైతులు తెలిపారు. పీటీ ఛానల్ నుంచి పెదపులుగు వారు కాలం వరకు పంట నీరు వస్తుందన్నారు. పంట కాలంలో నీరు రావడం వలన పొలాలు ఆరక రెండో పంటైన మినుము, పెసర వంటి సాగు చేసుకోవడానికి రైతులకు అవకాశం లేకుండా పోతుందన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవాలని రైతులు కోరుతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా తెలిపారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాస్నగర్ లోని నిరుపేదలకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతల సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు
2026లో అడుగుపెట్టాము. అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. అందరూ చల్లగా ఉండాలని కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం కులమతాలకు అతీతంగా స్థాపించబడింది. మనం చేసే సేవా కార్యక్రమంలో కుల మతాలకి భేదంగా కూడా అందరికీ మేము సహాయం చేస్తాం. మరి ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని దాస్ నగరంలో ఒక 5 మంది వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశాము. మరి మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. విద్యా కేంద్రంగా ఉన్న బాపట్లలో ఎంతో మందికి నాణ్యమైన బోధనను అందిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న శ్రీ సరస్వతి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ వారి నూతన సంవత్సర క్యాలెండర్ మరియు పాంప్లెట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు మాట్లాడుతూ బాపట్లలో శ్రీ సరస్వతి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ మంచి ఫలితాలతో దూసుకుపోతూ ఎంతో మందికి ఉపయోగకరమైన విద్యా సంస్థగా మారడం సంతోషదాయకమని కొనియాడారు. ఉత్తమమైన బోధనా సిబ్బందితో అత్యుత్తమైన విద్యను అందించడమే కాకుండా క్రమశిక్షణకు మరియు నమ్మకానికి కూడా మారుపేరుగా కీర్తించబడుతున్న శ్రీ సరస్వతి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ యొక్క సేవలను బాపట్ల జిల్లా మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి వచ్చినటువంటి మన అసోసియేషన్ పెద్దలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మాజీ సైనికుల కుటుంబ సభ్యులు వీర నారిమణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మన జీవితాలు మనందరి జీవితాల్లో ఎంతో వెలుగులు రావాలని, అభివృద్ధి పదంలో నడవాలని, ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నుండి నూరేళ్లు హ్యాపీగా వర్తిల్లాలని. అందరికీ నమస్కారం అండి. ముందుగా బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్ ప్రజానీకానికి, ముఖ్యంగా మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బాపట్ల మాజీ సైనికుల అసోసియేషన్ కార్యాలయంలో బాపట్ల ప్రెసిడెంట్ అయినటువంటి పుట్ట ఆంజనేయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఇందులో భాగంగా బాపట్లలో గత 10 సంవత్సరాల నుంచి మరి సరస్వతి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్ పేరుతో చాలా మంది మరి యువకుల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతూ మరి ప్రముఖ కోచింగ్ సెంటర్ సరస్వతి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పేరుతో మరి ఆసోది చిట్టుబాబు గారు మరి రన్ చేస్తా ఉన్నారు, నడుపుతా ఉన్నారు. చాలా సంతోషం. బాపట్ల మరి ఎడ్యుకేషన్ విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతుందనే మరి పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రమంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా మరి ఇందులో చూసుకుంటే కొంత వయసు అయిన వాళ్ళు కూడా లేదా ఉద్యోగాల్లో మరి నిమగ్నమై ఉన్న వాళ్ళు కూడా లాంగ్ డిస్టెన్స్ మరి కోచింగ్ తీసుకొని ప్రయోజకులుగా మారటం చాలా సంతోషదాయకం. మరి బాపట్ల పట్టణ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో బాపట్ల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సిబిఐపి కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగిసిన నరేంద్రవర్మరాజు ప్రజల దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అక్కడ ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం
చీరాల బస్టాండ్ ఆవరణంలో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. తొన్నూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న బోనగిల ఆదిలక్ష్మిలను అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంతకం పెడతా కదా ఫస్ట్ పాస్ తీసుకెళ్ళేది. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలకించి జీవి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని, ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందని, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం వల్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. జనసేన నాయకులు నాగశ్రేణు రాయల్, యశ్వంతర్ శ్రీనివాసరావు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ కౌంటర్కి వెళ్ళాలో చెప్పు అందరికి చెప్పాను సార్ ఇందాక. కారు షుగర్ వల్ల తీసేసారా? ఎన్నాళ్ళు అయింది కార్లు తీసేసి? 6 నెలలు అయింది. అంతకుముందు ఏం చేసావాడి నువ్వు? గేదెలు పనిచేస్తా. కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయారు. ఎప్పుడు చనిపోయింది? ఎప్పుడయ్యా? బీటెక్ చదివింది, అకౌంట్స్ టాలీ వచ్చు. ఒక అవకాశం ఇవ్వండి. ఇల్లు స్థలం ఉంటే ఇల్లు లేనోడు ఇల్లు కావాలి అని చెప్పండి. 2 పెట్టండి. ఎంత మంది కావాలో లెక్కేసుకొని కరెక్ట్ గా అప్లికేషన్ పెట్టించండి. ఏంటో చూసుకోవాలి. భర్త చనిపోయాడా? ముందు వస్తూ తీసేస్తారు కదా పెన్షన్ వైసీపీ గవర్నమెంట్ లో. ఇది మళ్ళీ గవర్నమెంట్ రికమెండ్ చేసి వచ్చేట్టు చేద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అన్ని రూములు ఒకే ఇండెంట్ నియోజకవర్గం మొత్తానికి కలిపి ఏ స్కూల్ ఎన్ని బెంచ్లు, ఏ క్లాసుల వారీగా, స్కూల్ వారీగా ఏ క్లాస్కి ఎన్ని, మొత్తం ఎన్ని కావాలి, మొత్తం అట్లా 5 మండలాలు తీసి ఇవ్వండి. రూమ్స్ అన్నిటికి కలిపి 1 లెటర్, బెంచ్లు అన్నిటికి కలిపి 2 లెటర్, అట్లా మొత్తం రెడీ చేయండి మొత్తం. ఓకే మాస్టారు, థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇది తలార్లపల్లి ఎస్సీ కాలనీ. ఆ ల్యాండ్స్ ఫిజికల్ ల్యాండ్ ఉందా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.